traders and investors, welcome to Shaurya Trading Indicators. ఈ వీడియోలో మనము 20th January కోసం నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్ చూద్దామండి. అండ్ దానికన్నా ముందుగా ఈ రోజు మార్కెట్ గురించి డిస్కస్ చేద్దాము. సో ఫస్ట్ నేనైతే నిఫ్టీ చార్ట్ ఓపెన్ చేశానండి అండ్ టైం ఫ్రేమ్ వచ్చేసి 5 minutes. సో నిఫ్టీలో చూస్తే ఈ రోజు మార్నింగ్ మనము హ్యూజ్ గ్యాప్ డౌన్ని చూసాము కదండి. నిఫ్టీ గ్యాప్ డౌన్ అయింది అండ్ మన ఇండికేటర్స్ ప్రకారంగా 9:15 క్యాండిల్కి స్టార్ కూడా ఫామ్ అయింది. సో ఎప్పుడైనా సరే మనకి స్టార్ కనిపించింది అంటే ట్రెండ్ రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంది అని ఇండికేషన్ వచ్చినట్టు, ఓకేనా. ఒకవేళ మీరు కనుక నిన్నటి సెల్ సైడ్ ఎంట్రీని ఇంకా హోల్డ్ చేస్తున్నారంటే ఖచ్చితంగా స్టాప్ లాస్ని మెయింటైన్ చేయాలి, ఓకేనా. సో స్టార్ ఫామ్ అయ్యాక చూస్తే నిఫ్టీ 90+ పాయింట్స్ హై సైడ్ వెళ్ళింది. ఎక్కడి వరకు వెళ్ళగలిగిందండి? 23,000 లెవెల్. 23,000 అదొక రౌండ్ ఫిగర్. నేను ప్రతిసారి చెప్తూ ఉంటాను, ఎప్పుడైనా సరే ప్రైస్ రౌండ్ ఫిగర్స్ దగ్గరికి వెళ్ళింది అంటే రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా ఒకవేళ మీ ట్రేడ్లో కనుక ఉన్నారంటే స్టాప్ లాస్ని మెయింటైన్ చేయాలని చెప్తాను. ఎందుకంటే రౌండ్ ఫిగర్స్ దగ్గర నుండి ట్రెండ్ రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అండ్ నిఫ్టీ కంటిన్యూస్గా ఫాలో అవుతూనే ఉంది. అండ్ అలాగే చూడండి, ఇక్కడ 10:25కి మళ్ళీ స్టార్ ఫామ్ అయింది అంటే ట్రెండ్ రివర్స్ అవుతుందని ఇండికేషన్ వచ్చేసింది. సో స్టార్ ఫామ్ అయ్యాక చూస్తే నిఫ్టీ మళ్ళీ 114 పాయింట్స్ అప్ సైడ్ వెళ్ళింది. సో ఎప్పుడైనా సరే మీరు ఒక ట్రేడ్లో ఉన్నప్పుడు స్టార్ ఫామ్ అయింది అంటే ఖచ్చితంగా స్టాప్ లాస్ని మెయింటైన్ చేయండి, ఓకేనా. అండ్ అలాగే చూస్తే రేపటి కోసం నిఫ్టీలో మన ఫస్ట్ సపోర్ట్ 22,731 నుండి 22,647. ఒకవేళ ఈ సపోర్ట్ కనుక బ్రేక్ అయిందంటే నెక్స్ట్ సపోర్ట్ వచ్చేసి 22,356 నుండి 22,214 వరకు ఉంది. అండ్ అలాగే చూస్తే మన ఫస్ట్ రెసిస్టెన్స్ 22,839 నుండి 22,878. ఒకవేళ ఈ రెసిస్టెన్స్ కనుక బ్రేక్ అయిందంటే నెక్స్ట్ సెల్లార్ రేంజ్ వచ్చేసి 22,966 నుండి 23,007 వరకు ఉంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి బ్యాంక్ నిఫ్టీ. సో బ్యాంక్ నిఫ్టీ చూస్తే ఈరోజు మనము గ్యాప్ డౌన్ ఓపెనింగ్ చూసాము అండ్ 9:15 క్యాండిల్ ప్రీవియస్గా ఫామ్ అయిన సపోర్ట్ లెవెల్ దగ్గర ఓపెన్ అయింది కదండి. అండ్ అలాగే స్టార్ కూడా ఫామ్ అయింది. సో స్టార్ ఫామ్ అయింది, సపోర్ట్ లెవెల్ దగ్గర క్యాండిల్ ఉంది అండ్ అలాగే జిగ్జాగ్ లైన్స్ కూడా గ్రీన్ కలర్లో ఉన్నాయి. అంటే ఏంటండి, మనకి గ్యాప్ డౌన్ అయినప్పటికీ కూడా బ్యాంక్ నిఫ్టీ హైయెస్ట్ సైడ్ వెళ్ళడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయని అర్థం, ఓకేనా. ఒకవేళ రిస్కీ ట్రేడర్ కనుక ఇక్కడ కాల్ సైడ్ ఎంట్రీ తీసుకున్నారంటే ఫస్ట్ 9:15 క్యాండిల్కి 400 పాయింట్స్ బ్యాంక్ నిఫ్టీ హై సైడ్ వెళ్ళిందండి, ఓకేనా. అండ్ హై సైడ్ వెళ్ళగానే మళ్ళీ మనం బ్యాంక్ నిఫ్టీలో ఫాల్ చూసాం కదా. అండ్ మళ్ళీ ఫాల్ ఎక్కడి వరకు కంటిన్యూ అయిందండి? సేమ్ సపోర్ట్ లెవెల్ ఏదైతే ఫామ్ అయిందో అదే సపోర్ట్ లెవెల్ నుండి మళ్ళీ బ్యాంక్ నిఫ్టీ రివర్స్ అయిపోయింది. అండ్ అలాగే చూడండి, ఇక్కడ 12:30 క్యాండిల్కి స్టార్ ఫామ్ అయింది. సో స్టార్ అనేది ట్రెండ్ రివర్సల్ని ఇండికేట్ చేస్తుంది. అండ్ మీరు చూడొచ్చు, స్టార్ ఫామ్ అయ్యాక చూస్తే బ్యాంక్ నిఫ్టీలో 269 పాయింట్స్ డౌన్ ఫాల్ అయితే చూసాము కదండి. సో నేనైతే ఈ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ జోన్ ఉంది కదండి, ఈ కంప్లీట్ రేంజ్ని నో ట్రేడ్ జోన్ లాగా కన్సిడర్ చేస్తున్నాను. అండ్ రేపటి మార్కెట్లో ఒకవేళ బ్యాంక్ నిఫ్టీ కనుక 47,900 కింద 5 minutes క్యాన్ క్లోజ్ అయిందంటే సెల్ సైడ్ ఎంట్రీని ప్లాన్ చేయండి. ఒకవేళ 48,258 ఎబో క్యాండిల్ క్లోజ్ అయింది అంటే మళ్ళీ కాల్ సైడ్ ఎంట్రీని ప్లాన్ చేసుకోవచ్చు. అండ్ అలాగే చూస్తే బ్యాంక్ నిఫ్టీలో మన ఫస్ట్ సపోర్ట్ అండి 47,641 నుండి 47,385. ఒకవేళ ఈ సపోర్ట్ కనుక బ్రేక్ అయిందంటే నెక్స్ట్ సపోర్ట్ వచ్చేసి 46,762 నుండి 46,641 వరకు ఉంది. అండ్ అలాగే చూస్తే మన ఫస్ట్ రెసిస్టెన్స్ 48,360 నుండి 48,400. ఒకవేళ ఈ రెసిస్టెన్స్ కనుక బ్రేక్ అయిందంటే నెక్స్ట్ రెసిస్టెన్స్ వచ్చేసి 48,490 నుండి 8,579 వరకు ఉంది. ఒకవేళ ఈ రెసిస్టెన్స్ కూడా బ్రేక్ అయిందంటే నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ జోన్ అండి 48,759 నుండి 48,913. సో ఈ రేంజెస్లో బ్యాంక్ నిఫ్టీ ఎక్కడ నుండైనా రిజెక్షన్ ఫేస్ చేసే ఛాన్స్ ఉంటుంది. సో ఇదండి మన నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.